రాజకీయాల్లో తెలివి ఉన్న ఆలోచన ఉన్న నాయకులు ఎందుకు ఉండాలి? శశి థరూర్ లాంటి వాళ్ళని చూస్తే చాలా సార్లు మనకు అనిపిస్తుంది కదా ఇదే మాట. ఇలాంటి తెలివైన సబ్జెక్ట్ ని సూటిగా సామాన్యులుగా అర్థమయ్యేలాగా చెప్పగలిగిన వాళ్ళు మన దగ్గర కూడా ఉంటే బాగుండు అని. ఇప్పుడు అదే శశి థరూర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఒక సూటి క్వశ్చన్ వేశారు, పొలిటికల్ ఛాలెంజ్ విసిరారు, సవాల్ చేశారు. మీకు తెలుసా ఆ విషయం? ఇప్పుడు ఆ క్వశ్చన్ కేవలం ఆంధ్రప్రదేశ్ కో చంద్రబాబు రాజకీయ పాలసీకో సంబంధించింది కాదు, యావత్ దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకి సంబంధించింది. త్వరలో మళ్ళీ పార్లమెంట్ ముందుకు రాబోతున్న డీలిమిటేషన్ బిల్లులో అసలు ఎజెండా ఇదే కాబోతోంది. ఇంతకీ శశి థరూర్ ఏమడిగారు? మనం కీటాక్స్ లో ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. నారా లోకేష్ కి చిదంబరం తిరిగిలేని క్వశ్చన్ ఒకటి వేశారు, దానికి మరి టీడీపీ గాని నాయకత్వం గాని సమాధానం చెప్పగలదా అని మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు అదే సబ్జెక్ట్ మీద అదే టాపిక్ మీద శశి థరూర్ అందుకున్నారు. అసలు ఆ క్వశ్చన్ ఏంటో, అది ఎందుకు ఇంపాక్ట్ఫుల్ చూద్దాం. ఆ తర్వాత డీలిమిటేషన్ విషయంలో బీజేపీ వ్యూహానికి పార్టీలు ఎలా కకావికలం అవబోతున్నాయో కూడా మాట్లాడుకుందాం. ఇది సబ్జెక్ట్ కి లాజిక్ కి సంబంధించిన విషయం. ఆ రెండిటి మీద ఆసక్తి ఉన్న వాళ్ళు తప్పకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి. చంద్రబాబు శశి థరూర్ కి సమాధానం చెప్పగలరా అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో అన్వేషిద్దాం. డీలిమిటేషన్కి సంబంధించిన బిల్లు పార్లమెంట్ ముందుకు రావడము, విపక్షాలన్నీ ఏకమై ఆ బిల్లుని తిప్పికొట్టడం చూశాం కదా. నెక్స్ట్ ఏం జరగబోతోంది ఆ బిల్లు మీద అనేది మాట్లాడే ముందు రెండు క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసి తీరాలి. అందులో మొదటిది చిదంబరం డూ యువర్ మ్యాథ్ అగైన్ అన్నారు కదా లోకేష్ ని. దాని మీద నేను ఇదిగో ఇలా డీటెయిల్డ్ గా వీడియో చేశాను, మీలో చాలా మంది చూశారు. ఆ తర్వాత దీనికి అనుబంధంగా అసలు మ్యాథ్ ఏంటి, చిదంబరం అలా ఎందుకు అన్నారు అని కూడా ఒక వీడియో చేస్తున్నా. ఈ వీడియో చూసారా? ఇందులో పూర్తి సమాచారం ఉంది. అసలు డీలిమిటేషన్ లో బీజేపీ వ్యూహం ఏంటి అని అందరికీ అర్థమయ్యేలాగా విడమర్చి చెప్పడానికి నేను ట్రై చేశా. ఇప్పుడు మరోసారి డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్ ముందుకు రాబోతోంది, దక్షిణాదికి అన్యాయమే జరగదు అని చంద్రబాబు మాట్లాడుతూ ఉంటే, నేషనల్ మీడియాకి లీక్లు ఇస్తా ఉంటే, అదే టాపిక్ మీద మనం కీటాక్స్ లో చూసిన ఈ సబ్జెక్ట్ ఓరియంటెడ్ వీడియో అని చెప్పానే, ఇందులో నేను కోట్ చేసిన డేటా అండ్ లాజిక్ ని అదే తరహాలో ప్రస్తావిస్తూ శశి థరూర్ ఒక తిరుగులేని క్వశ్చన్ వేశారు, ఛాలెంజ్ విసిరారు, ఒక పోలిక చెప్పారు. ఆ పోలిక రియల్లీ ఇంట్రెస్టింగ్. ఏమన్నారు శశి థరూర్ చూడండి ఒకసారి. 50% సీట్లు పెరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తూ ఉన్నారు. మరి ఆయన ఒక్కరే ఎందుకు సమర్థిస్తున్నారు బీజేపీ పాలసీని? మిగతా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఆయన బీజేపీతో పొత్తులో ఉండటం వల్ల సమర్థిస్తున్నారా అనే విషయాన్ని టాక్టికల్ గా రైస్ చేశారు. రైస్ చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్. ప్రతి ఒక్కళ్ళకే అర్థమవుతుంది. 50% చొప్పున సీట్లు పెరిగితే ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు అని చంద్రబాబు వకాల్తా పుచ్చుకుని వాదిస్తా ఉన్నారు కదా. ఆ లెక్క ప్రకారమే ఎగ్జాంపుల్ చెప్పారు శశి థరూర్. సార్ చంద్రబాబు గారు, మీకు ఒక 2 లక్షల జీతం ఉందనుకోండి, మీ డ్రైవర్ జీతం ఒక 20,000 అనుకోండి, ఇద్దరికి ఒక 50% హైక్ వచ్చింది అనుకోండి, మీ జీతం 3 లక్షలు అవుతుంది, మీ డ్రైవర్ జీతం 30,000 అవుతుంది. ఇద్దరికి 50% పెరిగింది, ఇద్దరికి సమన్యాయం జరిగింది అనగలమా అని శశి థరూర్ అడిగారు. ఎంత బ్యూటిఫుల్ క్వశ్చన్. అంతే కదా, పెరిగింది 50%. అలా మాట్లాడితే నాణ్యాన్ని ఒకవైపే చూసినట్టు. ఎంత పెరిగింది, పెరిగిన తర్వాత ఎవరెక్కడ ఉన్నారో అని చూస్తే ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది. ఏం జీతం 3 లక్షలు అయింది, ఏం జీతం 30,000 కదా, అంటే 10వ వంతు దగ్గర ఆగిపోయారు కదా. ఇదే విషయాన్ని డీలిమిటేషన్ తో పోల్చారు. ఆ పోలిక తిరిగిలేని ప్రాక్టికాలిటీ ఉన్నది. అంతే కదా. ఇప్పుడు కేరళలో 10 సీట్లు పెరుగుతాయి, యూపీలో మాత్రం సీట్ల సంఖ్య 120కి పెరుగుతుంది. కేరళ 30 సీట్లు ఈక్వల్స్ టు యూపీలోని 120 సీట్లు అనగలమా అన్నారు. 4వ వంతే కదా ఇంపాక్ట్. మరి జనాభా ఉంది కాబట్టి పెరిగింది అంటారేమో యూపీలో. అదే కదా అంటున్నది. జనాభా ఎక్కువ ఉందని వాళ్ళకి ఎక్కువ పెరుగుతున్నాయనే కదా గొడవ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు. ఇదే అసలు కాన్ఫ్లిక్ట్. ఈ క్వశ్చన్ కి మరి చంద్రబాబు గాని టీడీపీ గాని డీలిమిటేషన్ ప్రాసెస్ ని ప్యాటర్న్ ని సమర్థించే వాళ్ళు గాని సమాధానం చెప్పగలరా? ఇంతకు ముందు చిదంబరం కూడా అన్నారు కదా డూ యువర్ మ్యాథ్ అగైన్ అంటే అసలు మ్యాథ్ ఏంటి అని నేను ఒక వీడియో చేశాను. అందులో ఒక విషయాన్ని చెప్పా. మెజారిటీ మార్క్ 409 అవుతుంది అంటున్నాం కదా డీలిమిటేషన్ తర్వాత. మరి ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు పెరుగుతున్నాయి చూడండి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నా. యూపీలో 120 సీట్లు అవుతాయిట, బీహార్ లో అయితే 60 సీట్లు అవుతాయిట. ఆ తర్వాత మధ్యప్రదేశ్ లో 45 సీట్లు, రాజస్థాన్ గుజరాత్ లో 75 సీట్లు పెరుగుతాయి, మహారాష్ట్రలో 70 సీట్లు అవుతాయి. చూడండి, ఇవన్నీ కలిపితే 370. అంటే ఈ 6-7 రాష్ట్రాల్లో పట్టు బిగిస్తే గనక బీజేపీ దేశంలో ఢిల్లీలో అధికారంలో ఉంటుందన్నమాట. ఎస్, చూశారు కదా. ఒక 5-6 రాష్ట్రాల్లో పట్టుంటే చాలు దేశంలో అధికారం ఇక ఎప్పటికీ కొనసాగేలాగా బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతా ఉంది. అందుకోసమే ఈ 50% అనే ఫార్ములా తెర మీదకి వచ్చింది అని
మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా శశి థరూర్ క్వశ్చన్ చేసింది అదే. మరి బీజేపీతో పొత్తులో ఉన్నారనో లేదంటే మోడీ చల్లని చూపు తన మీద ఉండాలి అని కోరుకుని తన వంతు ప్రయత్నం చేస్తున్నాను అని మోడీ దగ్గర నిరూపించుకోవడానికో ఏమో చంద్రబాబు పదే ఈ డీలిమిటేషన్ విషయాన్ని దక్షిణాదికి అన్యాయం జరగదు 50% సీట్లు పెంచితే అనే వాదాన్ని వినిపిస్తూ నమ్మించాలని ట్రై చేస్తున్నారు. శశి థరూర్ అడిగిన క్వశ్చన్ సింపుల్ కదా, 20,000 జీతం ఉన్న వాళ్ళకి 2 లక్షల జీతం ఉన్న వాళ్ళకి 50% పెంచుదాము, పెంచితే ఈక్వల్ అవుతారా అన్నారు కదా. ఇక్కడే చాలా వ్యూహాత్మకంగా చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యన జాతీయ సమగ్రత గురించి మాట్లాడారు కదా. Before we belong to Andhra Pradesh or Telangana, Karnataka, Tamil Nadu, we belong to India or motherland Bharat. ఎస్, అంటే ఇప్పుడు దక్షిణాదికి అన్యాయం జరుగుతోంది అంటే సమగ్రతకు భంగం అంటారనమాట. బీజేపీతో పొత్తులో ఉండి బీజేపీ చల్లని చూపులు ఉంటేనే రాజకీయంగా సర్వైవ్ అవుతాము అనుకునే ఏపీలోని 2 పార్టీలు ఇప్పుడు ఇలాంటి వాదన వినిపిస్తా ఉన్నాయి. ఇంకో పక్కన ఒక విభిన్నమైన దృశ్యం కనబడతా ఉంది దేశ రాజకీయాల్లో. ఏప్రిల్లో డీలిమిటేషన్ బిల్లు వస్తే విపక్షాలన్నీ ఏకమై తిప్పికొట్టి పంపించినాయి కదా. ఆ తర్వాత 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు రాజకీయం చూడండి ఒకసారి. అంతా కలిపి 3 నెలలు అనిపించినా కానీ రాజకీయం ఎంతలా కకాకలమైంది. మమతా బెనర్జీ బెంగాల్లో ఓడిపోయారు, అక్కడతో అయిపోలా. 20 మంది ఎంపీలు చీలిపోయి ఎన్డీఏకి మద్దతు ప్రకటించారు కదా. ఆ తర్వాత ఇప్పుడు వరుసలో మహారాష్ట్రలో యూబీటీ ఉద్ధవ్ థాకరే పార్టీ ఉంది. చీలిక తర్వాత కూడా ఆయన వర్గం మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 2024లో 9 ఎంపీలు గెలిస్తే అందులో 5-6 ఇప్పుడు షిండే సేన వైపు వెళ్ళిపోయారు, ఎన్డీఏలోకి వెళ్ళిపోయారు దాదాపు. ఇలా ఉద్ధవ్ థాకరే లోక్సభ స్పీకర్ ని వేడుకునే పరిస్థితి. అంటే 2 వారాల్లోనే 2వ ప్రాంతీయ పార్టీ ముక్కలైంది. ఇక త్వరలో లోక్సభలోనే విపక్షాల్లో 2వ అతిపెద్ద పార్టీ సమాజ్వాదీ, ఆ పార్టీ కూడా ముక్కలు కాబోతోంది అని బీజేపీ నాయకులు ఫీలర్స్ ఇస్తా ఉన్నారు. సమాజ్వాదీకి ఇప్పుడు 37 మంది ఉన్నారు కదా, అతిపెద్ద పార్టీ కదా కాంగ్రెస్ తర్వాత విపక్ష కూటమిలో. బీజేపీని విజయవంతంగా నిలువరించాము అని అఖిలేష్ క్లెయిమ్ చేస్తా ఉంటారు. బీజేపీ కంటే ఎక్కువ సీట్లు యూపీలో సమాజ్వాదీకి. అలాంటి సమాజ్వాదీ పార్టీ నుంచి కూడా ఇప్పుడు చీలికలు చూడబోతున్నాం. చీలి ఎన్డీఏకి మద్దతు ప్రకటిస్తుంది. ఎందుకని? ఒకటి డీలిమిటేషన్ బిల్లు, రెండోది 37 మంది ఎంపీలు అన్నాం కదా, అదే నెంబర్ని అసెంబ్లీ సీట్లకి ట్రాన్స్ఫార్మ్ చేసి కన్వర్ట్ చేసి చూస్తే గనక మనకి రాజకీయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. యూపీలో మన దగ్గరలాగా కాదు, ఒక ఎంపీ సీట్కి 5 ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి. 37 × 5 వేయండి, ఎన్ని సీట్లు? 180కి పైగా కదా. 200 దాటితే యూపీలో మెజారిటీ మార్కు. అంటే ఒకవేళ కన్వర్షన్ ప్రాపర్గా జరిగితే సమాజ్వాదీ పార్టీకి ఉన్న ఎంపీల బలం గనక ఎమ్మెల్యేలుగా మార్చుకోగలిగితే, తర్జుమా అయితే ఓట్లు సమాజ్వాదీ అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉండొచ్చు యూపీలో. అందుకోసమే ఎస్ఐఆర్ అస్త్రం పడింది. అక్కడ 2 కోట్లకు పైగా ఓట్లు పోయినాయి, అందులో మెజారిటీ సమాజ్వాదీ ఉన్నాయి అనే విషయం మనకి బహుశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఆ తర్వాత ఇంకో విషయం, ఇప్పుడే గనక ఎంపీలు ఇటువైపు వచ్చేస్తే డీలిమిటేషన్ లో విపక్షం బలం తేలిపోతుంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి కుయ్యో మర్రో అంటా కూర్చుంటుంది సమాజ్వాదీ పార్టీ అనే వ్యూహం ఆల్రెడీ తెర మీదకి వచ్చేసింది. ఓ పక్కన ఇలాంటి వ్యూహం రాటిల్డ్ అంటారే, అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తా ఉంది విపక్షాలకి. ఇంకో పక్కన దక్షిణాది నుంచి బీజేపీ మిత్రత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశే కదా. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు 50% పెంచితే కనుక న్యాయమే జరిగేది అని చెప్తూ ఉండబట్టి ఇప్పుడు ఆలోచన గలవాళ్ళు చిదంబరం అయినా శశి థరూర్ అయినా టీడీపీ నాయకత్వాన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. విపక్షం మీద అయితే, ఏది రాష్ట్రంలో ఉన్న విపక్షం మీద అయితే ఒంటికాల మీద లేవచ్చు, మీడియా మొత్తం సపోర్ట్ చేస్తుంది, మొత్తం యుద్ధాన్ని ప్రకటించి సాయంత్రం వరకు అదే పని మీద ఉండొచ్చు. కానీ శశి థరూర్ లాంటి వాళ్ళని, చిదంబరం లాంటి వాళ్ళని తట్టుకోవాలంటే సబ్జెక్ట్ కావాలి, భాష కావాలి, ఆర్గ్యుమెంట్ కావాలి. అందుకని చిదంబరం విషయంలో కిమ్మం లేదు ఎవరు, ఇప్పుడు శశి థరూర్ విషయంలో కూడా మాట్లాడతాము అని అనుకోవడానికి లేదు కదా. ఒకవేళ మాట్లాడాలనుకుంటే గనక, మాట్లాడితే గనక అది దేశానికి మంచిది, దక్షిణాదికి మంచిది. రాజకీయాల్లో సంవాదం అనేది ఆల్వేస్ వెల్కమ్ చేయాల్సిందే కదా. మరి సమాధానం చెప్పగలరా శశి థరూర్కి? మీరైతే ఏమంటారు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాత్రమే చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్.